హలో స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు రేడియో ఐసోటోప్స్ గురించి చెప్తాను. ఈ రేడియో ఐసోటోప్స్ బయాలజీలో ఎలా యూజ్ అవుతాయనేది చెప్తాను. మనం స్టార్ట్ అయ్యే ముందర రేడియో ఐసోటోప్స్లో రెండు వర్డ్స్ ఉన్నాయి. ఒకటి రేడియో యాక్టివిటీ, ఇంకోటి వచ్చి ఐసోటోప్స్. ముందర వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత రేడియో ఐసోటోప్స్ యొక్క యూజెస్ అనేటివి, బయాలజీలో యూజెస్ అనేటివి మనం చూసుకుందాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆటమ్ ఒక స్ట్రక్చర్ చూసుకుందాం. దాని తర్వాత మనం రేడియో యాక్టివిటీ అండ్ ఐసోటోప్స్ గురించి చూసుకుందాం. ఆటమ్ ఒక స్ట్రక్చర్ చూస్తే ఆటంలో మనకి న్యూక్లియస్ కనపడుతుంది అండ్ ఎలక్ట్రాన్స్ కనపడతాయి, రైట్? న్యూక్లియస్లో, ఆటమ్ ఒక న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటివి డిఫర్ అవుతుంటాయి. ఎలిమెంట్స్ని, ఒక్కొక్క ఎలిమెంట్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అన్నీ కూడా ఎలిమెంట్ని బట్టి చేంజ్ అవుతుంటాయి, రైట్? హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉండవు. అలానే ప్రతి ఎలిమెంట్కి దాని ఎలక్ట్రాన్స్, దాని క్యారెక్టరిస్టిక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? మనం ఇంటర్మీడియట్లో చూసుకున్న ప్రకారంగా మనం ఎక్స్ అనేది ఎలిమెంట్ సింబల్ అయితే పైన ఏ అనేది మనం మాస్ నెంబర్ అని చెప్తాం. మాస్ నెంబర్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది చెప్తుంది అన్నమాట. అటమిక్ నెంబర్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని సూచిస్తుంది. సో మనం సపోజ్ మనం హీలియం అని అనుకోను. హీలియం 2,4 అంటే ఏంటి? 2,4 అంటే ఏంటి? 2 వచ్చేసి దానికి అటమిక్ నెంబర్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? దానికి 2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అన్నమాట, రైట్? దీన్నే అంటారు దీన్నే మనం ఇంటర్మీడియట్లో చదువుకున్నాం కదా. తర్వాత ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసి మాస్ నెంబర్ మైనస్ అటమిక్ నెంబర్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. మాస్ నెంబర్ అంటే ఏ మైనస్ జెడ్ చేస్తే మనకేమొస్తుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి అన్నమాట. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. Okay, this is about the structure of an atom. Now we will see what radioactivity is. మనం రేడియో యాక్టివిటీ చూస్తామని అనుకున్నాం కదా. రేడియో యాక్టివిటీ కొన్ని ఎలిమెంట్స్లో ఏమవుతుందంటే వాటి యొక్క న్యూక్లియస్ అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో అన్స్టేబుల్గా ఉన్నప్పుడు అవి ఏమవుతాయి? అవి స్టేబుల్గా ఫామ్ అవ్వడానికి చూస్తుంటాయి అన్నమాట. సో కొన్ని ఎలిమెంట్స్లో అన్స్టేబుల్ న్యూక్లియస్ స్టేబుల్గా ఫామ్ అవ్వడానికి అవి సర్టన్ రేడియేషన్స్ని బయటికి ఇచ్చేస్తుంటాయి అన్నమాట. అవి నార్మల్గా ఇచ్చేస్తుంటాయి, న్యాచురల్గా ఇచ్చేస్తుంటాయి. కాబట్టి వీటిని స్పాంటేనియస్ ఎమిషన్స్ అని అంటారు అన్నమాట. స్పాంటేనియస్గా ఏమి వస్తుంటాయి బయటికి అంటే, ఇక్కడ చూడండి, ఆల్ఫా, బీటా ఆర్ గామా రేడియేషన్. ఆల్ఫా అన్న అవ్వచ్చు, బీటా అన్న కావచ్చు, గామా అన్న కావచ్చు, లేకపోతే వీటి కాంబినేషన్స్ అన్న కావచ్చు. మొత్తానికి ఏమవుతుందంటే ఈ ఎలిమెంటు స్టేబుల్ అవ్వాలని చూస్తుంది అనమాట. దాని యొక్క న్యూక్లియస్ స్టేబుల్ అవ్వాలని చూస్తుంది. సో ఈ ప్రాసెస్నే రేడియో యాక్టివ్ డీకే అంటారు. అంటే ఆ ఎలిమెంటు ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్గా ఎప్పుడైతే ఇచ్చేస్తుందో అది రేడియో యాక్టివ్ డీకే అని అంటారనమాట. అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ, రైట్? యూజువల్గా చాలా న్యాచురల్గా ఉండే సబ్స్టెన్సెస్ అన్నీ కూడాను స్టేబుల్గా ఉంటాయి. వాటి న్యూక్లియస్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 238 అది న్యాచురల్గా ఉంటుంది. అది స్టేబుల్ అంటే వాటి యొక్క హాఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే హాఫ్ లైఫ్ అంటే చెప్తానండి. న్యాచురల్గా ఉండే అవి కొంచెం చాలా స్టేబుల్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్గా ఉండేటివి యూజువల్గా అవి అన్స్టేబుల్గా ఉంటాయి. అవి అన్స్టేబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 235
మనం న్యాచురల్లీ ఉండే ఈ ఈ ఎలిమెంట్స్ని యురేనియం 238 ఉంది చూసారు, దాన్ని ఒక న్యూట్రాన్ తోటి హై స్పీడ్ న్యూట్రాన్ అనేది మనకి సైక్లోట్రాన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ హై స్పీడ్ న్యూట్రాన్ తోటి కానీ మనం బొంబార్డ్ చేసామనుకోండి యురేనియం 238, అప్పుడు అది ఆర్టిఫిషియల్గా రేడియో యాక్టివిటీ అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ. అయితే మనం ఇప్పుడు రేడియో యాక్టివిటీ గురించి చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఐసోటోప్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఐసోటోప్స్ అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ ప్రోటాన్స్ అంటే సేమ్ అటమిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సేమ్ అటమిక్ నెంబర్ ఉంటుంది. యురేనియం 92 235 అండ్ యురేనియం 92 238, ఈ రెండు కూడాను ఐసోటోప్స్ అంటారు. వీటికి చూసారంటే అటమిక్ నెంబర్ సేమ్గానే ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. అటమిక్ మాస్ నెంబర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అంటే ఏమి డిఫరెంట్గా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూసారంటే ఇక్కడ 235లోంచి 92 తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. సో 143 న్యూట్రాన్స్ వచ్చేసి యురేనియం 235లో ఉన్నాయి. అలాగనే 146 న్యూట్రాన్స్ వచ్చేసి యురేనియం 238లో ఉన్నాయన్నమాట. సో వీటిని ఏమంటారు? సో ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, వీటిని ఏమంటారు? ఐసోటోప్స్ అని అంటారు అనమాట. సో రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటే ఈ ఐసోటోప్స్ ఏవైతే రేడియో యాక్టివిటీని చూపిస్తాయో వాటిని ఏమంటున్నాం మనం? రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అని అంటున్నాం. ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని మనం ఈ రేడియేషన్ని ఎలా మెజర్ చేస్తాము, వాటి యూనిట్స్ ఏంటి అనేది చూసుకుందాం. సో మనం రేడియో యాక్టివిటీ ఎలా మెజర్ చేస్తాము అనే దాన్ని చూసే ముందర మనం ఏం చేస్తామంటే వి విల్ లుక్ ఇన్ టు ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్, రైట్? ఈ రేడియో యాక్టివిటీ అనేది హెన్రీ బెక్వెరెల్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ 1896లో కనుక్కున్నారు, రైట్? ఆయన ఏం ప్రాపర్టీస్ కనుక్కున్నాడంటే ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ఫా రేడియేషన్ని కానీ బీటా రేడియేషన్ని కానీ లేకపోతే గామా రేడియేషన్ ఆర్ కాంబినేషన్ ఇవి ఎమిట్ చేస్తుంటాయి, అంటే రేడియేషన్ని ఎమిట్ చేస్తుంటాయి అన్నమాట. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ హాఫ్ లైఫ్ అనేది ఉందన్నమాట. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి పెనిట్రేషన్ ప్రాపర్టీ, అంటే ఈ రేడియేషన్ ఏదైతే వచ్చిందో ఆ రేడియేషన్ ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతుంది, ఆ రేడియేషన్ని మనం దేన్ని పెట్టి ఆపగలము అనేదే పెనిట్రేషన్ ప్రాపర్టీ అన్నమాట. తర్వాత వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి, అంటే ఐసోటోప్స్ ఒక కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి, కానీ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. అవి ఏంటి అనేది మనం చూసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి రేడియేషన్ ఎమిషన్ కదా, ఈ ఏంటి అనేది చూస్తాం అన్నమాట. మనం ఫస్ట్ ప్రాపర్టీ చూసుకున్నాం కదా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? రేడియేషన్ ఎమిషన్స్ కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ రేడియేషన్ ఎమిషన్స్ కదా. ఇప్పుడు మనం డిఫరెంట్ ఎమిషన్స్ ఏమున్నాయి? ఆల్ఫా ఎమిషన్ ఉంటుంది. సో దిస్ ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? ఆల్ఫా పార్టికల్ ఈజ్ హీలియం న్యూక్లియస్ అనమాట. అది ఇట్ ఈస్ సిమిలర్ టు హీలియం న్యూక్లియస్. అంటే ఆ హీలియం న్యూక్లియస్లో ఏముంటాయి? 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. అందుకనే మనం ఆల్ఫా పార్టికల్స్ని హీలియం 2+ కూడా రాస్తాం అన్నమాట. అయితే దీనికి హై అయనైజేషన్ కెపాసిటీ ఉంటుంది. అంటే అది ఏ మీడియం ద్వారా పాస్ అవుతుంటుందో ఆ పార్టికల్స్ తోటి అది బొంబార్డ్ అయ్యి ఆ పార్టికల్స్ని అయనైజ్ చేసే కెపాసిటీ ఈ ఆల్ఫా పార్టికల్స్కి ఉంటుందన్నమాట. సో ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతుంది? మూవ్ అవుతుంటే మీడియం ద్వారా పక్కనుండే ఎయిర్లోంచి మూవ్ అవుతుందంటే ఎయిర్లో ఉండే పార్టికల్స్ అన్నిటినీ అయనైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. అంటే అయనైజేషన్ చేసేస్తుంది. వెరస్ అది అయనైజ్ చేస్తుంది బట్టి అదేమవుతుంది? ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి దానికి లో పెనిట్రేషన్ పవర్ ఉంది. పెనిట్రేషన్ పవర్ అంటే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది ఒక మీడియంలో అనేదాన్ని పెనిట్రేషన్ పవర్ అంటారనమాట. దానికి లో పెనిట్రేషన్ పవర్ ఉంటుంది. సో అయనైజేషన్ ఎక్కువ ఉంటుంది, లో పెనిట్రేషన్ పవర్ ఉంటుంది.
సో లో పెనిట్రేషన్ పవర్ ఉండడం వల్ల దాన్ని ఈజీగా మనం ఒక థిన్ షీట్ ఆఫ్ పేపర్ వల్ల ఆపేసేయచ్చు, లేక 0.001 mm లెడ్ ద్వారా కూడా మనం స్టాప్ చేసేయచ్చు అనమాట ఈ ఆల్ఫా పార్టికల్స్ని. అయితే ఏదైనా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రేడియో యాక్టివ్ మెటీరియల్ని మనము అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఆల్ఫా పార్టికల్ని ఇచ్చేసింది అనుకోండి, ఆల్ఫా పార్టికల్ని ఎమిట్ చేసింది అనుకోండి స్పాంటేనియస్గా, సే ఎక్స్ అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ దాని యొక్క అటమిక్ నెంబర్ జడ్, మాస్ నెంబర్ ఏ ఉందనుకోండి. ఇప్పుడు అది ఆల్ఫా పార్టికల్ ఇచ్చేస్తే అది ఇప్పుడు వేరేది అయిపోతుంది, దాని స్వభావం మారిపోతుంది, రైట్. కాబట్టి మనం ఎక్స్ వచ్చేసి వైగా రాస్తాం అనమాట. వైగా రాసి దాంట్లోంచి ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఎమిట్ అయింది కాబట్టి ఆల్ఫా పార్టికల్లో ఏమేమి ఉంటాయి, 4 అటమిక్ నెంబర్. ఆల్ఫా పార్టికల్ ఒక అటమిక్ మాస్ నెంబర్ వచ్చి 4, అటమిక్ నెంబర్ వచ్చి 2 కాబట్టి సో వైకి A-4 అండ్ Z-2 అవుతుంది అనమాట. ఏ వచ్చేసి అటమిక్ నెంబర్ -4, జడ్ వచ్చేసి అటమిక్ నెంబర్ వచ్చేసి Z-2, మాస్ నెంబర్ వచ్చేసి A-4 అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ఫా పార్టికల్స్. ఇప్పుడు బీటా పార్టికల్స్ గురించి. సో ఇప్పుడు బీటా పార్టికల్స్ గురించి చూసుకుందాం. బీటా పార్టికల్స్ చూస్తే బీటా పార్టికల్స్ దే ఆర్ సిమిలర్ టు ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ అన్నమాట. వీటిని ఎలాగ మనం రిప్రజెంట్ చేస్తామంటే E-1, జడ్ వచ్చి అంటే అటమిక్ నెంబర్ వచ్చేసి -1, మాస్ నెంబర్ వచ్చేసి 0 అని పెడతాం అనమాట. దీనికి ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ హై ఎనర్జీ అండ్ హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి సర్టన్ ఎలిమెంట్స్ లైక్ పొటాషియం 40 ఇవి ఎమిట్ చేస్తాయి అనమాట. వీటిని న్యాచురల్గా ఎమిట్ చేస్తుంటాయి. సో ఈ అయనైజేషన్ కెపాసిటీ ఈ బీటా పార్టికల్స్ లెస్ దెన్ ఆల్ఫా పార్టికల్స్ ఉంటుంది. వీటి యొక్క పెనిట్రేషన్ పవర్ గ్రేటర్ దాన్ ఆల్ఫా పార్టికల్స్. సారీ, అక్కడ బీటా అని రాశాను. గ్రేటర్ దాన్ ఆల్ఫా పార్టికల్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎనీ ఎలిమెంట్ బీటా పార్టికల్ని ఇచ్చేసింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అది వై వచ్చేసి దాని యొక్క అటమిక్ నెంబరు ఇంక్రీజ్ అవుతుంది, ఉండేదానికంటే కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెరస్ మాస్ నెంబరు సేమ్గా ఉంటుంది. -1 కదా, ఈకి ఎలక్ట్రాన్కి -1 కాబట్టి బ్యాలెన్స్ అవ్వడానికి ఇదేమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది, అటమిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎలిమెంట్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. ఎక్స్ ఎలిమెంట్ వచ్చేసి వైగా అయిపోతుంది అనమాట, రైట్. వైగా అయినప్పుడు దాని యొక్క అటమిక్ నెంబర్ ఎలా ఉంటుంది, Z+1గా ఉంటుంది, అండ్ మాస్ నెంబర్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ బీటా రేడియేషన్. ఇప్పుడు మనం గామా రేడియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి గామా రేడియేషన్. గామా అనేది ఇది పార్టికల్ కాదు, ఇది ఆల్ఫా పార్టికల్గా బీటా పార్టికల్గా కాదనమాట. దిస్ ఇస్ రేడియేషన్. ఇది ఒక హెచ్న్యూ మటుకే. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్ని ఎమిట్ చేసేసాక ఏదైనా ఎలిమెంట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి మళ్ళీ అది లోయర్ ఎనర్జీ స్టేట్కి రావడానికి అది గామా అనేదాన్ని ఎమిట్ చేస్తుంది. గామా ఎమిట్ చేసినప్పుడు ఎటువంటి చేంజ్ జరగదు, ఎందుకంటే ఇది జస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషనే కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజ్ ఈ ఎలిమెంట్కి జరగదన్నమాట. సో ఎటువంటి ఈక్వేషన్ ఉండదు గామా రేడియేషన్కి వచ్చినప్పుడు. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రాపర్టీ. గామా రేడియేషన్ ఒక అయనైజింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, అయనైజేషన్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. వేరస్ దాని పెనిట్రేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. పెనిట్రేషన్ పవర్ ఎప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లెట్ us see నౌ ద వేరియస్. ఇప్పుడు మనం ఏమేమి చూసుకున్నాం, ఆల్ఫా, బీటా అండ్ గామా రేడియేషన్ని చూసుకున్నాం కదా. అంటే రేడియో యాక్టివ్ ఎమిషన్స్ని చూసుకున్నాం, వాటి యొక్క పెనిట్రేషన్ పవర్ ఎంతవరకు ఉందో చూసుకుందాం. ఇప్పుడు మనం హాఫ్ లైఫ్ ఏంటి అనేది చూసుకుందాం. సో ఇప్పుడు హాఫ్ లైఫ్ ఏంటంటే ఇది మన ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో అది సగం అయిపోవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని ఏమంటున్నాం మనం, హాఫ్ లైఫ్ అని అంటున్నాం అనమాట. సో దాన్ని ఇంగ్లీష్లో ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ ద ఐసోటోప్ టు డీకే టు హాఫ్ ద అమౌంట్ దట్ ఈస్ ఒరిజినల్లీ ప్రెజెంట్.
దాన్ని ఏమంటున్నాం అంటే హాఫ్ లైఫ్ అంటున్నాం. అంటే ముందర ఎంత అమౌంట్ తీసుకున్నామో దాన్ని సగం అయిపోవడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని హాఫ్ లైఫ్ అంటారు. కొన్ని ఎలిమెంట్స్కి హాఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కింద యురేనియం 23892 దానికి 4.5 × 10⁹ ఇయర్స్ పడుతుంది. అంటే మన జీవితకాలంలో అది సగం అయిపోవడాన్ని మనం చూడలేం, రైట్? అదే అయోడిన్ 13153 ఉంది చూసారా, దానికి 8.1 days. అంటే 8.1 daysలో అది మనం ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో అది సగానికి అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటున్నాం మనం హాఫ్ లైఫ్ అంటున్నాం. చివరిలో ఉండేది చూడండి పొలోనియం, PO అని రాస్తున్నాం కదా, పొలోనియం దాని యొక్క అటమిక్ నెంబర్ వచ్చేసి 84, మాస్ నెంబర్ వచ్చేసి 214. దాని యొక్క హాఫ్ లైఫ్ వచ్చేసి 1.5 × 10⁻⁴ seconds. అంటే కొన్ని సెకండ్స్లోనే అది మాయమైపోతుంది, దాని హాఫ్ అయిపోతుంది అనమాట, రైట్? దిస్ ఈజ్ హాఫ్ లైఫ్, రైట్? అన్ని ఎలిమెంట్స్కి హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రతిదానికి హాఫ్ లైఫ్. కాకపోతే మన జీవితకాలంలో అది హాఫ్ అయిపోవడాన్ని మనం చూడలేమన్నమాట. అందుకనే అది స్టేబుల్గా ఉంది అని మనం చెప్తాం అన్నమాట. అయితే ఈ హాఫ్ లైఫ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే T½ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. అక్కడ రాస్తున్నాను కదా, స్మాల్ t కింద హాఫ్ పెడతారనమాట. సో T½ ఎట్ట మెజర్ చేస్తారు అని అంటే, T½ అనేది ఇక్కడ మళ్ళీ T½ అని రాశాను, దిస్ ఇస్ లాంబ్డా, T½ లాంబ్డా అంటారు అనమాట. T½ లాంబ్డా అని అంటారు. సో T½ = 0.693 లాంబ్డా. ఈ లాంబ్డా అనేది ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, రైట్? సో దీస్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హాఫ్ లైఫ్. సో ఇప్పుడు మనం యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ చూసుకున్నాం. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అనేది? సో SI యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఈస్ బెక్వెరల్. బెక్వెరల్ వచ్చేసి ఇది SI యూనిట్ అనమాట. అంటే ఏం చెప్తుంది ఇది అని అంటే 1 disintegration per second ఈజ్ 1 బెక్వెరల్ అంటుంది. ఇంకొక యూనిట్ కూడా ఉంది, క్యూరీ అనేది. క్యూరీ అని అంటే ఏంటంటే, ఎనీ రేడియో యాక్టివ్ మెటీరియల్ క్యూ ఉందనుకోండి, దాని యొక్క డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్, 1 గ్రామ్ ఆఫ్ రేడియం డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్కి ఈక్వల్ ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారంటే మనం క్యూరీ అంటాం. సో 1 క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 3.7 × 10⁻10 బెక్వెరల్స్, రైట్? స్పెసిఫిక్ రేట్ ఉంది, ఇంకోటి స్పెసిఫిక్ రేట్ ఉంది. అదేంటంటే స్పెసిఫిక్ రేట్ అంటే డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్ అనేది కదా మనం మామూలుగా చూస్తాము. డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ మాస్ ఎంత ఉంది అని చెప్తే దాన్ని ఏమంటాం స్పెసిఫిక్ రేట్ అంటాం. ఇప్పుడు ఈ రేడియో యాక్టివిటీని మనం ఎలా మెజర్ చేస్తామో చూసుకున్నాం. సో డిటెక్షన్ ఆఫ్ రేడియో యాక్టివిటీ మనకి ఎలా తెలుస్తుంది, మనం ఎలాగా డిటెక్ట్ చేస్తాం, మన ఈ రేడియో యాక్టివిటీని ఎలా మెజర్ చేస్తాము అని అంటే ఆటో రేడియోగ్రఫీ ద్వారా మెజర్ చేస్తాము, లేక గ్యాస్ అయనైజేషన్ డిటెక్టర్స్ ద్వారా ఆర్ ఫ్లోరోసెంట్ స్కింటిలేషన్ ద్వారా మనం రేడియో యాక్టివిటీని డిటెక్ట్ చేసి మెజర్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ radio detection as well as measuring methods of radioactivity. Now we will see the different applications of the radioactive. So applications of radioactive isotopes కనుక చూస్తే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి రేడియోయాక్టివ్ ఐసోటోప్స్లో. సో వాటిలన్నిటినీ బ్రాడ్గా 4 టాపిక్స్ కింద మనం చూసుకోవచ్చు. ఏంటయ్యా అంటే సైంటిఫిక్ రీసెర్చ్లో ఇది ఈ రేడియో ఐసోటోప్స్ ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. అనలిటికల్ స్టడీస్ అంటే అనాలిసిస్లో ఎంత క్వాంటిటీ అనేది చెప్పేదానికి పనికొస్తుంది అన్నమాట. వాటిని ఏమంటారు అనలిటికల్ స్టడీస్ అంటారు. అంటే క్వాంటిటీని మెజర్ చేయగలుగుతాం. సో డయాగ్నోస్టిక్ పర్పస్ అంటే ఏదైనా ఒక డిసీజ్ని గుర్తించడం కోసం, అంటే డిసీజ్ వచ్చింది, ఏం డిసీజ్ వచ్చింది అని గుర్తించడం కోసం వాటిని ఏమంటారంటే డయాగ్నోస్టిక్ పర్పస్ అని అంటారు. థెరప్యూటిక్ పర్పస్ అంటే ఒక డిసీజ్ వచ్చాక దాన్ని మనం ఎలాగా తగ్గించుకుంటాం, అంటే దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్లో ఈ ఐసోటోప్స్ వాడతారనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ బ్రాడ్ టాపిక్స్ అండర్ విచ్ వీ కెన్ స్టడీ ద అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్.
సో ఫస్ట్ మనం సైంటిఫిక్ రీసెర్చ్ చూస్తాం. సో సైంటిఫిక్ రీసెర్చ్లో రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఎక్కడ పనికొస్తాయంటే ఇవి ట్రేసింగ్ ఆఫ్ మెటబాలిక్ పాత్వేస్, అంటే మన మెటబాలిక్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్లో మెటబాలిక్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో వాటి అంటే కార్బోహైడ్రేట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది అన్నారనుకోండి, లేకపోతే ఒక టానిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక పాత్వే కదా. ఆ పాత్వే ఎలాగో వచ్చి అంటే ఆ పాత్వే ఒక కాంపౌండ్ తర్వాత ఇంకొక కాంపౌండ్ ఏ కాంపౌండ్ వస్తుంది అని చెప్పేదే పాత్వేస్ అన్నమాట. వీటిని మనం ఏ కాంపౌండ్ ఫస్ట్ వస్తుంది, ఏ కాంపౌండ్ సెకండ్ వస్తుంది అని చెప్పేదే ఈ ట్రేసింగ్ ఆఫ్ మెటబాలిక్ పాత్వేస్ అన్నమాట. సో మెటబాలిక్ పాత్వేస్ స్టడీని చేయడానికి ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ పనికొస్తాయి. తర్వాత టీసీఏ సైకిల్ ఏదైతే ఉందో, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అనేది ఉంది కదా, వాటిల్లో కార్బన్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మనకి CO2 నుంచి కార్బన్ అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే టీసీఏ సైకిల్లో కార్బన్ ఆటమ్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కార్బన్ ఆటము పైరువేట్ నుంచి వస్తుంది కదా. ఆ పైరువేట్ నుంచి వచ్చిన కార్బన్ ఆటము ప్లస్ CO2 కూడా కలుస్తుంది కదా. ఆ CO2 నుంచి వచ్చిన కార్బన్ వీటి యొక్క ఫేట్ ఎలా ఉంటుంది అని చెప్పేదే ఏంటి ఇది సైంటిఫిక్ రీసెర్చ్లో ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ పనికొస్తాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ద థర్డ్ అప్లికేషన్ హియర్ ఇస్ టర్న్ ఓవర్ టైం. టర్న్ ఓవర్ టైం అంటే ఏంటంటే అంటే అమినో యాసిడ్స్ని ఇచ్చేసాక అమినో యాసిడ్స్ ప్రోటీన్గా ఫామ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్నే మనం టర్న్ ఓవర్ టైం అని అంటాం అన్నమాట. సో ఆ టర్న్ ఓవర్ టైంని తెలుసుకోవడానికి కూడా మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ పనికొస్తాయి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటంటే చివరిలో రాస్తున్నాను కదా, అదేంటంటే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అబ్జార్ప్షన్, అక్యుమిలేషన్ అండ్ ట్రాన్స్లోకేషన్, అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఎలాగ అబ్జర్వ్ అవుతాయి, దాని యొక్క మెకానిజం ఎంత అబ్జర్వ్ అవుతాయి, ఎంత టైంలో ఎంత అబ్జర్వ్ అవుతాయి, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఎక్కడ అక్యుములేట్ అవుతాయి, ఎక్కడెక్కడ అవి చేరుకుంటాయి, అవి తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ట్రాన్స్లోకేషన్ అనేటివి మనం ఈ ఈ ఈ ఈ ఐసోటోప్స్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. అదే కాకుండా ఫార్మోకైనటిక్ స్టడీస్ ఆఫ్ డ్రగ్స్ గురించి తెలుసుకుంటాం. ఈ ఫార్మోకైనటిక్ స్టడీస్ ఆఫ్ డ్రగ్స్లో మనం ఏం చేస్తామంటే ఈ డ్రగ్స్ ఎక్కడ అక్యుములేట్ అయి ఉన్నాయి, రైట్, ఎంత రేట్లో అక్యుములేట్ అవుతాయి, ఎంత ఫాస్ట్గా అంటే ఎంత రేట్లో అక్యుములేట్ అవుతాయి, తర్వాత వాటి యొక్క మెటబాలిక్ ప్రోడక్ట్స్ ఏంటి, అంటే ఒకసారి లోపలికి వెళ్ళాక ఎలాగా అవి వాటి యొక్క మెటబాలిజం ఏంటి అనేది తెలుసుకుంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో మనకి నెక్స్ట్ అనలిటికల్ స్టడీస్ గురించి చూసుకుందాం. రేడియో ఐసోటోప్స్ అనలిటికల్ స్టడీస్, ఈ అనలిటికల్ స్టడీస్ చాలానే ఉన్నాయి. వీటికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పాను నేను ఇక్కడ, మీరు ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను 7 పాయింట్స్ ఇచ్చున్నాను. ఒకటి వచ్చేసి ఈ అనలిటికల్ స్టడీస్ ఎక్కడ యూజ్ అవుతాయి అని అంటే ఇది ఎంజైమ్ యాక్షన్ని స్టడీ చేయడానికి ఈ రేడియో ఐసోటోప్స్ యూజ్ వస్తుంది అన్నమాట. అలాగనే ఈ రెసెప్టార్కి మాలిక్యూల్ బైండ్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు, లైగాండ్ అని అంటారు. సో లైగాండ్ రెసెప్టార్స్ బైండింగ్ స్టడీస్లో కూడా ఇది మన ఈ రేడియో ఐసోటోప్స్ యూజ్ చేస్తాం. అలానే మనము దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐసోటోప్ డైల్యూషన్ అనాలిసిస్. ఈ ఐసోటోప్ డైల్యూషన్ అనాలిసిస్లో మనకి అయోడిన్ 131 యూజ్ చేస్తాం. ఈ అయోడిన్ 131 యూజ్ చేయడం వల్ల మనం సీరం ఆల్బుమిన్ ప్రోటీన్ని మనం కనుక్కోగలం. అలానే క్రోమియం 51 యూజ్ చేయడం వల్ల ఈ ఐసోటోప్ డైల్యూషన్ అనాలిసిస్ వల్ల ఆర్బీసీని మనం ఎంత అమౌంట్ ఉంది ఆర్బీసీ అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలానే వీ హ్యావ్ అనదర్
టెక్నిక్ కాల్డ్ as RIA, రేడియో ఇమ్యూనో యాసే. RIA అంటే రేడియో ఇమ్యూనో యాసే. ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ని మనం చూస్తాం. ఈ ఈ పద్ధతిలో మనం ఏం తెలుసుకుంటాం, వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ హార్మోన్స్ కానీ, లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే విటమిన్స్ కానీ, వీటిల్ని మనం ఎంత అమౌంట్లో ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇదే RIA అని అంటారు. తర్వాత స్కిల్లింగ్ టెస్ట్. ఈ స్కిల్లింగ్ టెస్ట్ అనేది ఏం చెప్తుందంటే విటమిన్ B12 మాల్ అబ్సార్ప్షన్ ఉంటే అది స్కిల్లింగ్ టెస్ట్ ద్వారా ఈ అనలిటికల్ స్టడీస్ ద్వారా అది మనం తెలుసుకోవచ్చు. తర్వాత అయోడిన్ 131 ఏదైతే ఉందో అది క్యాన్సర్ ఇమేజింగ్లో యూజ్ అవుతుంది. అయోడిన్ 123 థైరాయిడ్ స్కాన్లో యూజ్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ అనలిటికల్ స్టడీస్ ఇన్ విచ్ రేడియో ఐసోటోప్స్ ఆర్ యూస్డ్. సో వేరియస్ డయాగ్నోస్టిక్ పర్పసెస్కి, అంటే డయాగ్నోస్టిక్ అని అంటే అవి ఒక వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేదాన్ని డయాగ్నోస్టిక్ పర్పస్ అని అంటారు. సో డయాగ్నోస్టిక్ పర్పస్ తెలుసుకోవడానికి మనకి ఇందాక మనం అయోడిన్ 131, 123 చూసుకున్నాం కదా. ఇక్కడ స్ట్రోన్షియం, సమేరియం, స్ట్రోన్షియం 89, సమేరియం 153, ఈ రెండు బోన్ స్ట్రక్చరు మ్యాలిగ్నెన్సీస్ ఏమైనా ఉన్నా, అంటే క్యాన్సర్ ఏమైనా ఉన్నా, లేకపోతే బోన్ స్టడీస్లో ఇవన్నీ కూడా బోన్ ఫార్మేషన్ గురించి స్టడీ చేయడానికి ఇవన్నీ కూడాను స్ట్రోన్షియం అండ్ సమేరియం యూజ్ అవుతుందన్నమాట. తర్వాత జీనాన్ 133 లంగ్ స్టడీస్లో యూజ్ అవుతుంది. అలానే కిడ్నీస్ గురించి తెలుసుకోవాలంటే అయోడిన్ 133 యూజ్ అవుతుంది. ఇండియం 111 వచ్చేసి స్కానింగ్ ఆఫ్ ట్యూమర్స్లో ఇవి పనికొస్తుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, యూ కెన్ గో త్రూ ద లిస్ట్. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అనిపించింది నేను చెప్పాను. రైట్, ఇప్పుడు మనం థెరప్యూటిక్ యూజెస్ గురించి చూసుకున్నాం. థెరప్యూటిక్ యూజెస్ అని అంటే ఏదైనా డిసీజ్ని దాన్ని మనం థెరపీ ఇవ్వడం అనమాట, అంటే దాన్ని తగ్గించడం కోసం దీన్ని థెరపటిక్ యూజెస్ అని అంటారు. సో థెరపటిక్ యూజెస్, రేడియో ఐసోటోప్స్ డిఫరెంట్ థెరపటిక్ యూజెస్ ఏంటంటే యూజువల్గా ఇవి క్యాన్సర్ని తీసేయడానికి, అంటే ఈ క్యాన్సర్ సెల్స్ పైన ఈ రేడియేషన్ని పంపిస్తారనమాట. అంటే మనం ఈ డిఫరెంట్ రేడియేషన్స్ ఉన్నాయి కదా, ఆ రేడియేషన్స్ని వీటిపైన క్యాన్సర్ సెల్స్ మీద పడేటట్టు చేస్తారు. ఆ క్యాన్సర్ సెల్స్ అవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో నో లాంగర్ దేర్ విల్ బి క్యాన్సర్ సెల్స్. సో ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాన్సర్ దీనికి ఒక్కొక్క ఎలిమెంట్ని యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ థెరపటిక్ యూజెస్ అనేటివి ఎక్స్టర్నల్ సోర్సెస్, అంటే బయట నుంచి పంపించేటివి, లోపల అంటే బాడీ లోపల యూజ్ చేసేటివి కొన్ని ఉంటాయి. ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే బయట ఉండేవి, ఇంటర్నల్ సోర్సెస్ అంటే బాడీ లోపలికి పంపించేది, లేకపోతే స్కిన్ పైన యూజ్ చేసేదాన్ని, వీటిని ఇంటర్నల్ సోర్సెస్ అని అంటారు. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ వచ్చేసి కోబాల్ట్ 60. ఈ కోబాల్ట్ 60 అనేది యూజువల్గా డీప్గా ఉండే ఏదైనా మ్యాలిగ్నెన్సీస్ని, డీప్ టిష్యూస్, బాడీలో డీప్ టిష్యూలో ఉండే మ్యాలిగ్నెన్సీస్ని తీసేయడానికి ఇది యూజ్ చేస్తారు. దీనికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ చేయదంట. సో ఇది ఎక్స్టర్నల్ సోర్సెస్ గాను, లేక బీడ్స్ ద్వారా కూడా మనం ఇవి ఇవ్వచ్చు అంట. దెన్ ఎక్స్టర్నల్ సోర్సెసే స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా P32 యూజ్ చేస్తారు. స్ట్రోన్షియం 90 వచ్చేసి ఐ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తారు. వాటికి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. మీకు వేరియస్ టర్మ్స్ మీరు యూజ్ చేయాలనంటే, ఎగ్జామినేషన్లో రాయాలనంటే రాయండి. కాకపోతే అవి మోర్ మెడికల్ టర్మ్స్ కాబట్టి నేను మీకు ఐ అనే చెప్తున్నాను, మెడికల్ టర్మ్స్కి నేను వెళ్ళలేదు. ఇక్కడ ఇంటర్నల్ సోర్సెస్ మనం ఎప్పుడైనా యూజ్ చేయాలంటే గోల్డ్ 48 యూజ్ చేయొచ్చు, ఏట్రియం 90 ఆర్థరైటిస్కి యూజ్ చేస్తారు. దిస్ ఇస్ అబౌట్ ద వేరియస్ uses of radioisotopes in biology. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇది 10 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వచ్చు,
5 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తే మాత్రము మీరు ఈ అప్లికేషన్స్ మట్టుకే రాయండి. అదే 10 మార్క్స్కి ఇస్తే ఫస్ట్ నుంచి అంటే కంప్లీట్గా ఏవైతే రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, ఏమేమి పార్టికల్స్ రిలీజ్ అవుతాయి, వాటి క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత ఎలా వాటి యూనిట్స్ ఏంటి, వాటి ఎక్కడ మెజర్ చేస్తాము, తర్వాత అప్లికేషన్స్, ఇవన్నీ కూడాను రాయండి. రైట్. సో ఇది క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే రైట్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఇన్ బయాలజీ అని ఇస్తారనమాట. So that is the question, either 5 marks or 10 marks. This is the only question that you may get from this particular chapter. Thank you, Andy.